ఉగ్రవాదులకు తమ దేశం స్వర్గధామమని పాకిస్తాన్ స్వయంగా నిరూపించుకుంది. ఉడి ఉగ్రదాడిపై యావత్తు ప్రపంచం తీవ్రంగా మండిపడుతున్న వేళ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ హఫీజ్ సయీద్ పాకిస్తాన్లో ప్రత్యక్షమయ్యాడు. పట్టపగలే అందరూ చూస్తూ ఉండగానే ఫైజలాబాద్లో మీటింగ్ పెట్టాడు. ముంబై మారణహోమం సూత్రధారి అయిన హఫీజ్ భారత ఆర్మీ సర్జికల్ స్ట్రైక్స్పై గగ్గోలు పెట్టాడు. ఇండియాకు అసలైన సర్జికల్ దాడులేంటో తాను చూపిస్తానని హెచ్చరించాడు. పాకిస్తాన్ జవాన్లు సర్జికల్ దాడులు చేస్తే ఎలా ఉంటాయో భారత మీడియాకు చూపిస్తామన్న హఫీజ్ అప్పుడు అమెరికా కూడా కాపాడలేదు అని హెచ్చరించాడు. భారత దాడికి సమాధానం ఇచ్చేందుకు పాకిస్తాన్కు అవకాశం వచ్చిందని రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. जिनको बुखार था ना, अब वो हुकूमत के पीछे पड़ गए, मोदी से पूछने लगे। अब उसके लिए अजीत दोवल ने एक ड्रामा रचाया और जनाब अंदर बैठ के सर्जिकल स्ट्राइक तश्कील दी। वो सर्जिकल स्ट्राइक जो सारा अंदर बैठा हुआ एक ड्रामा, ये एक फिल्म बनाई गई। उस फिल्म में ये बाकायदा सर्जिकल स्ट्राइक दिखा के और जनाब 150 इनके जो ये बड़े माहिरीन हैं, हेलीकॉप्टर के जरिए आके छाता उतार के इन्होंने पूरी फिल्म बना के दिखाई कि पाकिस्तान के अंदर घुस के कंट्रोल लाइन अबूर करके इन्होंने ये कार्रवाई की है। भाई कहीं भी कोई कार्रवाई नहीं हुई है, ना बिम्बर में हुई, ना लीपा में हुई।